మనిషి దైనందిన జీవితం పట్ల విముఖతను, వ్యతిరేకతను, నిరాసక్తిని వ్యక్తపరుస్తూ ఉంటాడు. అది ఒక రకంగా ప్రమాదమే. ఎందుకంటే దాని గురించి గౌతమ బుద్ధుడే ఒక సందర్భంలో చెప్పారు. గౌతమ బుద్ధుడు ముసలితనాన్ని తొలగించాలి, మరణాన్ని తొలగించాలి, వ్యాధులు తొలగించాలి, సమస్త మానవాళ్ళు ఆనందంగా ఉండాలి, దానికోసం అన్వేషణ చేయాలని చెప్పి పిలుదులు పెట్టిపోయిన తర్వాత ఒక 12 సంవత్సరాలు ఘర్షణ పడ్డాడు. ఆ తదుపరి జ్ఞానోదయం కలిగింది. జ్ఞానోదయం కలిగి శిష్య బృందాన్ని తయారు చేసుకొని రాజ్యాల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు ఆయనలో ఒక ఆలోచన కలిగింది. నేను ఒక పెద్ద గురువునయ్యాను కదా, శిష్య బృందాన్ని తయారు చేసుకున్నాను కదా, నా ఎదుగుదలని కపిలవస్తు వాసన చూస్తే బాగుంటుంది, ప్రత్యేకించి నా భార్య యశోధర రాహులుడు చూడాలనే ఉద్దేశంతో కపిలవస్తు నగరానికి వస్తున్నట్లుగా కబురు చేస్తాడు. బుద్ధుడి యొక్క మనసులో ఏముందంటే, కపిలవస్తు నగర ప్రజలు, ఆ రాజ్య ప్రజలందరూ కూడా నాకు నీరాజనం పడతారు, యశోధర కూడా పరిగెత్తుకుంటూ వచ్చి నా కాళ్ళ మీద పడుతుంది, ఎందుకంటే నేను ఒక పెద్ద గురూజీని అయ్యాను, ఎన్లైటెడ్ సోల్ అయ్యాను కాబట్టి ఆ విధంగా జరుగుద్దని చెప్పి అంచనాలో ఉంటాడు. బుద్ధుడు ఆనందుడు ఇద్దరు కలిసి మిగతా శిష్య బృందంతో కపిలవస్తు సామ్రాజ్యానికి దగ్గరగా వచ్చి సరిహద్దుల్లో ఉంటారు. చాలామంది కోలాహలంగా వచ్చి స్వాగతం పలుకుతారు, కానీ యశోధర రాలేదు. అప్పుడు బుద్ధుడు అంటాడు, ఆనంద యశోధర రాలేదేమిటి అంటాడు. అప్పుడు ఆనందుడు అంటాడు, పట్టమహిషి కదా, రాణి కదా, అందరి మధ్యకి రావటం భావ్యం కాదు కదా, అందుకని రాలేదు. మనకు అంతఃపురం ముఖద్వారం దగ్గర మాత్రం మనకు ఆరతిస్తుంది, అందులో అనుమానం లేదంటాడు. బుద్ధుడు కొంతవరకు సంతృప్తి పడతాడు. ఆ తర్వాత అంతఃపురం ద్వారం దగ్గరకు వస్తారు, కానీ యశోధర కనపడలేదు. కొంచెం నిరుత్సాహపడి అడుగుతాడు, ఏం ఆనంద ఇక్కడ కూడా రాలేదు ఏమిటి యశోధర అనగానే, పరిస్థితి ఎలా ఉందో అంతరంగంలో ఏముందో తెలుసుకుందాం, కొంతకాలం వేచి ఉండమంటాడు. తర్వాత అంతఃపురంలోకి వెళతారు, కానీ యశోధర కనిపించదు. ఎక్కడుందని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఆమె చీకటి గదిలో ఉంది. మహారాణులు చీకటి గదిలో ఎందుకు ఉంటారంటే అలిగినప్పుడు ఉంటారు, వ్యతిరేకత ఏర్పడ్డప్పుడు ఉంటారు. అప్పుడు ఆమెను ప్రసన్నం చేసుకోవటం కోసం, తన యొక్క గొప్పతనాన్ని చూపించటం కోసం చీకటి గదిలోకి వెళ్తాడు. ఎవరో బుద్ధుడు వెళ్తాడు. వెళ్ళగానే చీబాట్లు పెడుతుంది, నువ్వు ద్రోహివి, కిరాతకుడివి, నయవంచకుడివి, ప్రపంచాన్ని ఉద్ధరించాలనే భావన ఉన్నప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? పెళ్లి చేసుకున్న అర్ధరాత్రి ఎవరికి చెప్పకుండా దొంగ వెళ్ళినట్టుగా బయటికి వెళ్ళిపోయావు. ఈ 12 ఏళ్ళు నేనేమైపోయానో, నా బిడ్డ ఏమైపోయాడో ఏనాడు ఆలోచించలేదు. కుటుంబానికి న్యాయం చేయలేనటువంటి వ్యక్తివి సమాజాన్ని ఉద్ధరిస్తావని చెప్పి ఆమె అడుగుతుంది. అప్పుడు బుద్ధుడికి కొంచెం మనసులో చివుక్కుమంటుంది. వాస్తవమే, కుటుంబాన్ని చక్కదిద్దుకోలేనప్పుడు సమాజంలోకి వెళ్ళి మనం ఏం చెప్తాం? ఆలోచించండి ఒకసారి. అప్పుడు బుద్ధుడిలో జ్ఞానోదయం కలిగి అంటాడు, జ్ఞానోదయం పొందటానికి ఆధ్యాత్మికంగా పరిణతి చెందటానికి భౌతిక సన్యాసం అవసరం లేదు, మానసిక సన్యాసం ఉంటే చాలు. నేను తొందరపడి భౌతిక సన్యాసం పుచ్చుకున్నాను, అదే నేను చేసిన పొరపాటు. గృహస్థులుగా ఉండి కూడా జ్ఞానోదయాన్ని పొందవచ్చు, సంసారంలో ఉండి కూడా ఆధ్యాత్మికంగా పరిణతి చెందవచ్చు. ఇది నేను ఇప్పుడు తెలుసుకున్నా నీ మాటల ద్వారా. భవిష్యత్తులో గృహస్థులే గురూజులై ఆధ్యాత్మిక చరిత్రను మారుస్తారని చెప్పి ఆనాడే బుద్ధుడు చెప్పాడు. సన్యాసాన్ని, సంసారాన్ని రెంటిని సమన్వయం చేసుకొని ముందుకెళ్ళాలి తప్ప సంసారంలో ఇరుక్కోకూడదు,
సన్యాసమే ముఖ్యమైన దానిలో పరుగులు ఎత్తకూడదు. రెండూ ఉండాలి. వీ మస్ట్ బి బోత్ సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్. కుటుంబ పోషణ ఎంత ముఖ్యమో వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక పరిణతి కూడా అంతే ముఖ్యం. కుటుంబ పోషణను విస్మరించి ఆధ్యాత్మిక మార్గంలో మనం సాధించేది కూడా ఏమీ లేదు. ఆధ్యాత్మిక మార్గంలో ఇరుక్కుంటే కుటుంబ పోషణ కుంటుపడుతుంది. నీ గురించి నువ్వు తెలుసుకోవటమే ఆధ్యాత్మికత. ఇట్ ఈజ్ సైంటిఫిక్ సెల్ఫ్ నాలెడ్జ్. వేరే ఏమి లేదు. ఇంకా యజుర్వేదాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఆధ్యాత్మికత అవగాహన అయినట్టే.